తలనొప్పికి జెండు బామ్ ఎంత అవసరమో ఇంట్లోని చిన్న చిన్న పురుగులు ఇలా బియ్యంలోని రవ్వ అండ్ ఏమంటారు మినపప్పు కందిపప్పు ఇలా స్టోర్ చేసుకున్న ప్రతి వాటిలోని ఉంటాయి కదా, వాటి కోసం ఈ ముగ్ధా రస్ అండి. చూస్తున్నారు కదా, నేనైతే చాలా రోజుల నుంచి వాడుతున్నాను. ఎక్కువగా రేషన్ బియ్యంలో మాకైతే పురుగు బాగా పడుతుంది. ఈ ట్యాబ్లెట్స్ ఒక 3 కలిపాము, ఎందులో స్టోర్ చేస్తున్నామో అందులో. అప్పటి నుంచి పురుగు అయితే పట్టట్లేదండి, చూస్తున్నారు కదా. అండ్ ఏవైతే మనం ఎక్కువగా క్లీన్ చేసుకుంటాం వాటర్తో అనుకుంటామో అలాంటి వాటిలోనే ఈ ట్యాబ్లెట్స్ని అయితే యూజ్ చేయాలండి. ఇప్పుడు ఉప్మా చేస్తున్నామని ఉప్మాలోని ఇవి కలపకూడదు, పురుగు పడుతుందని చెప్పేసి. ఎందుకంటే ఉప్మా రవ్వని మనం కడగం కదా. ఇలా ఇడ్లీ రవ్వ, మినపప్పు, కందిపప్పు అండ్ మినుములు ఇలా ఉంటాయి కదా, వాటిలో మనం యాడ్ చేయాలి. ఇదైతే ఏ మెడికల్ షాప్లోనైనా దొరుకుతుంది, 90 రూపీస్. ట్యాబ్లెట్లు కలిపిన తర్వాత ఇప్పుడు మేము మినపప్పునైతే వాడేటప్పుడు ఖచ్చితంగా చూసుకుంటామండి ట్యాబ్లెట్ ఉందా లేదా అని. ట్యాబ్లెట్ ఉంటే పక్కకి తీసేసి అప్పుడు వాష్ చేస్తున్నాను నేనైతే. మాకైతే బాగా యూజ్ అయింది. మీ అందరికీ ఇది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.